హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 67 ఆఫ్ మన జావా డిఎస్ఎస్ సిరీస్. సో పార్ట్ 67లో మనం స్టాక్ అండ్ క్యూ గురించి నేర్చేసుకుందాం సరేనా. సో స్టాక్ అండ్ క్యూలో మనం ఇప్పటిదాకా ఏం చేసినాం, స్టాక్లో ఆర్ క్యూలో మహా అంటే మనం ఇంటీజర్ స్టోర్ చేసినాం, లేకపోతే క్యారెక్టర్ స్టోర్ చేసినాం, లేకపోతే స్ట్రింగ్ స్టోర్ చేసినాం. ఈ వీడియోలో మనం ఒక క్యూలో ఎట్లా ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేస్తామో చూద్దాం సరేనా. సో బేసికల్గా ఇప్పటిదాకా మనం ఏం చేసినాం, ఇట్లా మన దగ్గర ఒకటి ఉంటే దాని లోపల 1 2 3 నెంబర్ స్టోర్ చేసినాం, లేకపోతే విఘ్నేష్, అర్జున్ అట్లా స్ట్రింగ్ స్టోర్ చేసినాం. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేద్దాం. ఆబ్జెక్ట్ అంటే డైరెక్ట్ ఒక నెంబర్ కామా ఒక స్ట్రింగ్, ఇంకో నెంబర్ కామా ఇంకో స్ట్రింగ్. సో అట్లా నెంబర్ కామా స్ట్రింగ్ ఇట్లా ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేద్దాం సరేనా. ఆబ్జెక్ట్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఊప్స్ ఇన్ వన్ షాట్లో నేర్చేసుకున్నాం. సో ఆబ్జెక్ట్స్ని మనం స్టాక్లో అండ్ క్యూలో ఎట్లా స్టోర్ చేయాలో తెలుసుకుందాం. సో వీటి మీద చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట, కొంచెం హార్డ్ ఉంటాయి కంపేరిటివ్లీ ఈ స్ట్రింగ్స్ ఇంటిజర్స్ తోటి పోలిస్తే. బట్ నేర్చుకోవాలి కదా. సో ఇప్పుడు మనం ఒక స్టాక్లో ఆర్ క్యూలో ఆబ్జెక్ట్స్ని ఎట్లా స్టోర్ చేస్తామో చూద్దాం. సో దానికోసం మనం మన ఆన్లైన్ కంపైలర్కి వెళ్ళిపోదాం. సో మన ఆన్లైన్ కంపైలర్కి వెళ్ళిపోయి ఫస్ట్ అయితే ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అని ఇంపోర్ట్ చేద్దాం. ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం, క్లాస్ మచ్చా. సో ఈ క్లాస్లో ఏం చేద్దామంటే ఇంట్ మచ్చాకి ఏజ్ ఉంటుంది, స్ట్రింగ్ నేమ్ ఉంటుంది, చాలే. సో ఏజ్ నేమ్ అని 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి మనకి. దాని తర్వాత కన్స్ట్రక్టర్ రాద్దాం మచ్చాకి. సో కన్స్ట్రక్టర్ ఎట్లా రాస్తాం, మచ్చా ఇంట్ ఏజ్ కామా స్ట్రింగ్ నేమ్ దిస్ డాట్ ఏజ్ అంటే క్లాస్ యొక్క ఆర్ ఆబ్జెక్ట్ యొక్క ఏజ్ ఈక్వల్ టు ఈ ఫంక్షన్ ఆర్ ఈ మెథడ్లో ఉండే ఏజ్, దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు ఈ మెథడ్లో వచ్చిన నేమ్. సో ఇట్లా మనం ఒక క్లాస్ అని మచ్చాను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసినాం, సారీ ఒక క్లాస్ క్రియేట్ చేసినాం, దాని కన్స్ట్రక్టర్ కూడా రాసేసినాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం మచ్చా 1ని క్రియేట్ చేద్దాం. సో బేసికల్గా మచ్చా m1 ఈక్వల్ టు m1 అంటే మ్యాథ్స్ కాదు మచ్చా. సో మచ్చా m1 ఈక్వల్ టు న్యూ మచ్చా ఆఫ్ మచ్చాకి మనం ఏజ్ ఎంత ఇద్దాం, మనం తెచ్చుకుందాం 22, నేమ్ విఘ్నేష్. సో మచ్చా 1 క్రియేట్ చేసినాం. సో తర్వాత మచ్చా m2 ఈక్వల్ టు న్యూ మచ్చా 21 దినేష్. సో ఇట్లా ఇద్దరిని క్రియేట్ చేసినాం అనమాట. ఇప్పుడు మనం దీన్ని స్టాక్లోకి ఎట్లా యాడ్ చేస్తాం. సో నార్మల్గా ఫస్ట్ అయితే ఇంటీజర్ని స్టాక్ ఎట్లా యాడ్ చేస్తాం, స్టాక్ ఇంటీజర్ st ఈక్వల్ టు న్యూ స్టాక్ అంటాం. దాని తర్వాత st డాట్ పుష్ ఏదైనా ఇంటీజర్ మనం. సో ఇప్పుడు ఒక ఇంటీజర్ పేరు రాసుకుందాం ఇక్కడ, ఇంట్ ఏ ఈక్వల్ టు 2 అన్నా అనుకో. సో స్టాక్ డాట్ పుష్ ఏ అంటే స్టాక్లకి ఏ పుష్ అవుతుంది, ఇది ఒక వే ఆఫ్ స్టాక్లోకి ఇంటీజర్ని పుష్ చేయడం. సో సేమ్ ఇదే లైన్ని ఆబ్జెక్ట్కి ఈ లైన్ యూజ్ చేయలేము అనమాట. ఇక్కడ ఇంటీజర్ అయితే స్టాక్లో ఇంటీజరే స్టోర్ చేయగలుగుతాం, ఇక్కడ స్ట్రింగ్ అయితే స్టాక్లో స్ట్రింగే స్టోర్ చేయగలుగుతాం. మనకి ఇక్కడ ఏంటి, మనం లోపల మచ్చాని స్టోర్ చేయాలి. సో ఏం రాయాలి ఇక్కడ, మచ్చా క్లాస్ పేరు రాసేయాలన్నమాట. ఇది క్లాస్ పేరు కదా, ఇక్కడ ఉంది క్లాస్ మచ్చా. సో మచ్చా అని రాసేసాయి. సో బేసికల్గా ఈ స్టాక్లో ఇప్పటి నుంచి మనం ఓన్లీ మచ్చాని మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. సో స్టాక్ డాట్ పుష్ ఏ అనే బదులు m1 అను. సో దానివల్ల ఏమవుతుంది, స్టాక్లకి m1ని పుష్ అయిపోతుంది. m1 అంటే ఏంటి, ఇక్కడ m1 ఉంది, m1 అంటే విఘ్నేష్ మచ్చా. విఘ్నేష్ మచ్చా స్టాక్లోకి పుష్ అయిపోయింది అనమాట. సో ఇది తీసేయచ్చు. ఇప్పుడు మనం స్టాక్లో ఏముంటుంది, విఘ్నేష్ మచ్చా ఉంటుంది. దాని తర్వాత ఇంకోసారి మళ్ళీ పుష్ చేయొచ్చు, స్టాక్ డాట్ పుష్ m2. సో దీనివల్ల ఏమవుతుంది, స్టాక్లోకి ఫస్ట్ విఘ్నేష్ మచ్చా పుష్ అవుతాడు, దాని తర్వాత దినేష్ మచ్చా పుష్ అయిపోతాడు. కావాలంటే ఇప్పుడు స్టాక్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం మనం. సో స్టాక్ ఇప్పుడు ఎట్లుంటుంది అని చూద్దాం. ఫస్ట్ విఘ్నేష్ మచ్చాని పుష్ చేసినప్పుడు 22 విఘ్నేష్ స్టాక్లో స్టోర్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ టైం పుష్ చేసినాం, దినేష్ని పుష్ చేసినాం. సో 21 దినేష్ అని ఇట్లా పుష్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను స్టాక్ డాట్ పాప్ అన్నా అనుకో, ఏమవుతుంది, ఇది బయటకు వచ్చేస్తుంది అంతే కదా స్టాక్ డాట్ పాప్ అంటే. సో స్టాక్ డాట్ పాప్ని మనం మచ్చా టెంప్ ఈక్వల్ టు స్టాక్ డాట్ పాప్. ఇక్కడ మచ్చా టెంప్ ఎందుకన్నా, నువ్వు నార్మల్గా ఇంటీజర్ని పాప్ చేస్తే ఏమంటావు, ఇంట్ టెంప్ ఈక్వల్ టు స్టాక్ డాట్ పాప్ అంటావు అంతే కదా. బట్ ఇప్పుడు మన డేటా టైప్ అయింది, పాప్లో బయటికి వచ్చేదాన్ని ఒక డేటా టైప్ మచ్చా. సో మచ్చాలో రిసీవ్ చేసుకోవాలి. సో మచ్చా టెంప్ ఈక్వల్ టు st డాట్ పాప్ అని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println టెంప్ డాట్ ఏజ్ అంటే ఏజ్ వస్తుంది. సో టెంప్ డాట్ ఏజ్ ప్లస్ టెంప్ డాట్ నేమ్. సో రెండింటిని ప్రింట్ చేద్దాం. సో రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఒకసారి పాప్ చేసినాం, పాప్ చేస్తే సో పైన ఏముంది స్టాక్లా దినేష్ ఉంది, దినేష్ 21 ఉంది.
సో దానివల్ల ఏమైంది, పాప్ చేస్తే దినేష్ కమ 21 వచ్చేసింది అనమాట. సో ఓకే, మరీ జూమ్ ఇన్ చేసా, సారీ ఇంతసేపు చూసుకోలే, మరీ జూమ్ చిన్నగా అనిపించుంటే లెటర్స్ కొంచెం. సో యా 21 దినేష్ వచ్చేసి ఉంటుంది. సో ఇంకోసారి దీని ముందర ఆల్రెడీ ఒకసారి పాప్ చేద్దాం, అప్పుడు ఏమవుతుంది. సో ముందే ఒకసారి పాప్ చేస్తే ఇక్కడ 21 దినేష్ వెళ్ళిపోతాయి. మళ్ళీ పాప్ చేస్తే ఏమవుతుంది, దినేష్ కింద ఏముంది 22 విఘ్నేష్. సో ఇప్పుడు టెంప్ డాట్ ఏజ్ అంటే 22, నేమ్ అంటే విఘ్నేష్ వస్తుంది. రన్ చేసి చూద్దాం, 21 దినేష్ ప్లేస్లో 22 విఘ్నేష్ వస్తుంది. సో 22 విఘ్నేష్ వచ్చేసింది అనమాట. సో ఇట్లా మనం స్టాక్లో ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోవచ్చు సేమ్ వేలో. సో సైజ్ అవన్నీ ఇక సేమ్ పనిచేస్తాయి, ఈజ్ ఎంటీ డాట్ సైజ్ అంతే. ఇప్పుడు డాట్ సైజ్ అన్నాం అనుకో, ఇక్కడ ఏం లేవు, 2 పాప్ చేసినావు కాబట్టి 0 వస్తాయి. బట్ ఇన్ కేస్ నీ రెండింటిని పాప్ చేయలే అనుకుందాం, సో అప్పుడు ఏమవుతుంది, కెనాట్ ఫైండ్ సింబల్ టెంపో నేను కామెంట్ చేసేసిన, సారీ, టెంప్ డాట్ సైజ్ అనొద్దు, ఎస్టీ డాట్ సైజ్ అనాలి, స్టాక్ డాట్ సైజ్ అనాలి. సో స్టాక్ డాట్ సైజ్ అంటే మనం రన్ చేసి చూద్దాం. సో స్టాక్ యొక్క సైజ్ ఎంత ఉంది, 0, 2 తీసేసినాం కాబట్టి 2 వచ్చింది. సారీ 2 పుష్ చేసినాం, ఇంకా తీసేసేది నేను ఆల్రెడీ కామెంట్ చేసేసిన. ఇన్ కేస్ అన్కామెంట్ చేస్తే 2 పుష్ చేసినాం, 2కి పాప్ కూడా చేసినాం అంటే 2 తీసేసినాం, 0 అయిపోతుంది. సో 2 పుష్ చేస్తే యూషర్ ఆల్రెడీ 2 వచ్చింది. ఇప్పుడు ఒకటే పుష్ చేద్దాం, ఒకటి పుష్ చేస్తే 1 వస్తుంది. సో నార్మల్ సైజ్ లాగా పనిచేస్తుంది. ఈజ్ ఎంటీ కూడా నార్మల్ ఈజ్ ఎంటీ లాగా పనిచేస్తుంది. సో ఇట్లా మనం స్టాక్లోకి ఎలిమెంట్స్ని ఆర్ ఆబ్జెక్ట్స్ని యాడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు స్టాక్ కాకుండా క్యూలోకి ఎట్లా యాడ్ చేస్తామో చూద్దాం. సో క్యూకి బేసికల్గా ఏం చేస్తాం, దీన్ని క్యూ లాగా మార్చు, ఈక్వల్ టు న్యూ లింక్డ్ లిస్ట్ అను. స్టాక్ క్యూలోకి ఏముంటుంది, దీని పేరు స్టాక్లో ఉంచలే, స్టాక్ డాట్ యాడ్ అని. సో ఇప్పుడు డైరెక్ట్ స్టాక్ లోపలికి యాడ్ అయిపోతుంది అనమాట. ఇట్లా మనం ఒక స్టాక్లోకి ఆబ్జెక్ట్స్ని యాడ్ చేయొచ్చు, ఇంతే సింపుల్. సో చలో ఇట్లా మనం స్టాక్లోకి ఆబ్జెక్ట్స్ని యాడ్ చేయొచ్చు, ఇట్లా పాప్ చేయొచ్చు. పాప్ చేసిన దాన్ని ఇలాగ రీడ్ చేసినాక డాట్ ఆపరేటర్ యూజ్ చేసి అట్లా రీడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. సో చిచ్చా మచ్చా కదా ఇందులో ఎగ్జాంపుల్లో చిచ్చా. సో చిచ్చాను క్లాస్ క్రియేట్ చేసినాం, నేమ్ ఏజ్ హాబీ, కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసినాం. దాని తర్వాత చిచ్చా అని 2 ఆబ్జెక్ట్స్, చిచ్చా 1 చిచ్చా 2 ఆబ్జెక్ట్స్. దాని తర్వాత స్టాక్ చిచ్చాలో రెండింటిని యాడ్ చేస్తున్నాం, దాంతో పాప్ చేస్తున్నాం, నేమ్ని ప్రింట్ చేస్తున్నాం. సో చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి. సో బేసికల్గా మనకి ఇట్లాంటి ఇన్పుట్ ఇస్తారనమాట. సో ఇది లీడ్ కోడ్ ప్రాబ్లం కాదు, ఉట్టిగానే మీకు స్టాక్ వీటిల్లో ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తున్నా. అవి లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్ స్టాక్ యూస్లో ఆబ్జెక్ట్స్ ఉంటే హార్డ్ ఉన్నాయి, అంత హార్డ్వి ప్లే చేయడం కొంచెం కష్టం. సో వెళ్దాం వాటి దగ్గర కూడా. సో ప్రస్తుతానికైతే ఆనిముత్యం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసేయండి. జస్ట్ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం, జస్ట్ థియరీ నేర్చుకోవడమే కాకుండా. సో బేసికల్గా స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు విఘ్నేష్ దినేష్ అర్జున్ పవన్ అని ఉంది. అండ్ రన్స్ 0. బేసికల్గా విఘ్నేష్ ఎన్ని రన్స్ కొట్టిండు, 0 రన్స్. విఘ్నేష్ యొక్క నిక్ నేమ్ బూమ్, దినేష్ 100 రన్స్, నిక్ నేమ్ బూమ్ బ్యామ్. అర్జున్ ఎన్ని రన్స్, 45 రన్స్, అర్జున్ యొక్క నిక్ నేమ్ విమ్. పవన్ ఎన్ని రన్స్, 10 రన్స్, పవన్ యొక్క నిక్ నేమ్ బూమ్. సో మనకు బేసికల్ 3 అరేస్ ఇచ్చారు, నేమ్, రన్, ఐ. సో నేమ్స్ ఆఫ్ ఐ, రన్స్ ఆఫ్ ఐ, నిక్ నేమ్ ఆఫ్ ఐ 8th క్రికెటర్కి బిలాంగ్ అవుతుంది అనమాట. వీళ్ళంతా ఈ 4 క్రికెటర్స్. ఐపీఎల్ కాదు, ఇది ఆనిముత్యం ప్రీమియం లీగ్. సో ఏపీఎల్. సో ఏపీఎల్లో ఈ 3 క్రికెటర్స్, ఈ 4 క్రికెటర్స్ అనమాట, విఘ్నేష్ దినేష్ అర్జున్ పవన్. సో మన గోల్ ఏంటి, మనం క్రికెటర్ అని ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. సో క్రికెటర్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసి ఆ క్రికెటర్ క్లాస్లో నేమ్, రన్స్ అండ్ నిక్ నేమ్ అనే అట్రిబ్యూట్ లాగా ఉండాలి, ఓకేనా. దెన్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఈచ్. సో ఈ 4 ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ అన్ని ఆబ్జెక్ట్స్ని స్టాక్లోకి పుష్ చేసి అంతే, అదే. సో దీనివల్ల నువ్వు ఏమేమి ప్రాక్టీస్ చేయబోతున్నావు, ఒక క్లాసెస్ క్రియేట్ చేయడం ప్రాక్టీస్ చేయబోతున్నావు, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం ప్రాక్టీస్ చేయబోతున్నావు, అండ్ స్టాక్ విత్ టైప్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కూడా నేర్చుకోబోతున్నావు. సో ఇవన్నీ చేయి. అండ్ వీటికి మరీ మాన్యువల్గా నేమ్ ఆఫ్ 0, రన్స్ ఆఫ్ 0 అట్లా అనొద్దు. సో ఈ అరేస్ 3 రాసుకున్న తర్వాత ఫర్ లూప్ యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయి, అండ్ ఫర్ లూప్ యూజ్ చేసి స్టాక్లోకి పుష్ చేయి. సో నీకు దీనికి ఇచ్చే టైం 5 minutes. 5 minutesలో ట్రై చేయి ఇది సాల్వ్ చేయడానికి. దాని తర్వాత స్టాక్ని నువ్వు ప్రింట్ చేస్తావు, అంతా నీ ఇష్టం. జస్ట్ స్టాక్లో పుష్ చేసి చాలు. వెల్కమ్ బ్యాక్ మచెస్. మీరు ట్రై చేశారు అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరైనా దీన్ని కోడ్ రాసింటే కింద కామెంట్ సెక్షన్లో కోడ్ని పేస్ట్ చేసేసేయండి. సో ఇప్పుడు వెళ్ళి మనం సొల్యూషన్ చేసేద్దామా. సో ఈ క్లాస్ మనకి అవసరమేలే, మనమే కొత్త క్లాస్ క్రియేట్ చేయబోతున్నాం. సో జూమ్ ఇన్. మనం క్రియేట్ చేయబోయే క్లాస్ పేరు వచ్చేసి క్రికెటర్. మన క్రికెటర్లో ఏమేమి ఉండబోతున్నాయి, స్ట్రింగ్ నేమ్, ఇంట్ రన్స్, ఇంకేముండే నిక్ నేమ్. స్ట్రింగ్
నిక్ నేమ్. ఓకే. సో బేసికల్గా నేమ్ రన్స్ నిక్ నేమ్ ఉంది, కన్స్ట్రక్టర్ తయారు చేయాలి. సో క్రికెటర్, సో క్రికెటర్ కన్స్ట్రక్టర్లో మనం నేమ్ పాస్ చేస్తాం. సో స్ట్రింగ్ నేమ్ ఇన్ రన్స్ స్ట్రింగ్ నిక్ నేమ్. సో బేసికల్ కన్స్ట్రక్టర్లు ఈ 3 ఉంటాయి. దాని తర్వాత దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. కొన్ని డేస్ తర్వాత మీకు అసలు కన్స్ట్రక్టర్ ద మోస్ట్ బోరింగ్ క్రియేషన్ అవుతుంది, బికాస్ ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తే అన్ని పారామీటర్స్ ఇట్లా దిస్ డాట్ నిక్ నేమ్ ఈక్వల్ టు నిక్ నేమ్ అనుకుంటాం. బట్ స్టార్టింగ్లో కొంతమందికి మస్తు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. కొంతమంది చాలా మందికి అందరికీ కన్ఫ్యూజ్ అవుతుంది కన్స్ట్రక్టర్లో దిస్ ఏంటి, దిస్ డాట్ నేమ్ ఏంటి, రన్ నేమ్ ఏంటి అని. బట్ ఊప్స్ వన్ షాట్ వీడియో చూసిన వాళ్ళందరికీ చిల్. సో చలో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసేసినాం. ఇప్పుడు మనం ఆ 3 అరేస్ రాసి పెట్టుకుందాం. ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు విఘ్నేష్, దినేష్, అర్జున్, కిరణ్. ఓకే. నెక్స్ట్ ఇంట్ రన్స్. సో ఎన్ని రన్స్ కొట్టారు, ఇంట్ రన్స్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ముందర వెనకాల అని పెట్టుకోవచ్చు. సో ఇన్ని రన్స్, 0 రన్స్, 100 రన్స్, 40, 50, 20, 40 ఏదో ఒకటి. దాని తర్వాత నిక్ నేమ్స్, స్ట్రింగ్ నిక్ నేమ్స్ ఏమో విఘ్నేష్కి బూమ్, దినేష్కి బ్యామ్, విమ్, బూమ్, బ్యామ్ బూమ్, బ్యామ్ బూమ్, ఏదో ఒక నిక్ నేమ్. ఓకే. సో బేసికల్గా ఇవి మన నిక్ నేమ్స్ అనమాట. ఈ 3 స్ట్రింగ్స్ అనమాట. అండ్ కింద కన్స్ట్రక్టర్ ఒక క్లాస్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు దీని తర్వాత మనం ఏం చేయబోతున్నాము, ఫర్ లూప్ తోటి వీటన్నిటికీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి స్టాక్లోకి పుష్ చేద్దాం. సో ఫస్ట్ ఒక స్టాక్ని క్రియేట్ చేద్దాం. స్టాక్ క్లాస్ ఏంటి స్టాక్లో, క్రికెటర్స్, బికాస్ మనం క్రికెటర్స్ని స్టోర్ చేయబోతున్నాం కదా. సో స్టాక్ క్రికెటర్ ఎస్టీ ఈక్వల్ టు న్యూ స్టాక్, ఇట్లా స్టాక్ని క్రియేట్ చేయొచ్చు. దాని తర్వాత ఫర్ ఇంట్ I equal to 0, I less than name dot length, I plus plus. సో బేసికల్గా ఇక్కడ మనం ఒక టెంప్ క్రికెటర్ని క్రియేట్ చేయొచ్చు. క్రికెటర్ టెంప్ ఈక్వల్ టు న్యూ క్రికెటర్ స్పెల్లింగ్తో ప్రశ్న క్రికెట్. ఓకే. క్రికెటర్ ఆఫ్ నేమ్ ఆఫ్ ఐ కామా రన్స్ ఆఫ్ ఐ కామా నిక్ నేమ్స్ ఆఫ్ ఐ అనొచ్చు. సో దీనివల్ల క్రికెటర్ క్రియేట్ అయిపోతాడు. క్రికెటర్ క్రియేట్ అయిపోయింది, ఆ టెంపరీ క్రికెటర్ క్రియేట్ అవుతాడు. ఓకే. టెంపరీ క్రికెటర్ క్రియేట్ అయ్యిండు. ఇప్పుడు స్టాక్లోకి పుష్ చేద్దాం వాడిని. స్టాక్ డాట్ పుష్ టెంప్ అనేసి. సో స్టాక్లోకి పుష్ అయిపోతాడు డైరెక్ట్. ఇప్పుడు నువ్వు ఇక్కడ క్రికెటర్ టాప్ క్రికెటర్ అంటే పైన ఎవడుండు అని చూడడానికి ఎస్టీ డాట్ పాప్ అంటే పైన ఎవడుండో తెలుస్తుంది. నువ్వు వాడి పేరు ప్రింట్ చేసి చూడొచ్చు. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్టీ డాట్ టాప్ అని పైన ఉన్న వాళ్ళని ప్రింట్ చేసి చూడొచ్చు. సో ఇక్కడ దీన్ని రన్ చేస్తే మన పైన సారీ అరేస్ని మనం ఇట్లా కదా రాసుకునేది జావాలో. సో కిరణ్ పీడిఎఫ్లో పీడిఎఫ్లో స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ స్క్వేర్ బ్రాకెట్స్, ఇట్స్ కర్లీ బ్రేసెస్. సో యా కర్లీ బ్రేసెస్ రాసేసుకోండి అందరూ. సో కర్లీ బ్రేసెస్ పైథాన్లో స్క్వేర్ యూజ్ చేస్తాం, బట్ జావాలో కర్లీ. ఓకే. సో కర్లీ బ్రేసెస్ తోటి మనకి అన్ని వచ్చినాయి. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో లెట్స్ రన్ అండ్ సి. కెనాట్ ఫైండ్ సింబల్ స్పెల్లింగ్ రాసినాం టాప్లో, స్పెల్లింగ్ తప్పు, క్రికెటర్. ఓకే. ఆ క్రికెటర్ స్పెల్లింగ్ కూడా కరెక్ట్నా, మోస్ట్లీ కరెక్టే. లెట్స్ సి. ఎస్టీ డాట్ పీక్ స్టాక్లో టాప్ని మనం పీక్ చేస్తాం. సో క్రికెటర్ అని వచ్చింది. సో పీక్ చేసినాం. సో పీక్ చేస్తే ఆల్రెడీ అది టాప్లో ఉంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఇక్కడ టాప్ డాట్ నేమ్ అని వాళ్ళ నేమ్ చూడొచ్చు. సో రన్ చేసి చూద్దాం. నేమ్ ఏమొస్తుంది, టాప్లో ఎవరు ఉన్నారు, కిరణ్ ఉన్నాడు టాప్లో. ఎందుకంటే ఫస్ట్ విఘ్నేష్ ఆడేతా, తర్వాత దినేష్, తర్వాత అర్జున్, కిరణ్. సో స్టాక్లో టాప్ కిరణ్ ఉన్నాడు. సో కిరణ్ యొక్క నేమ్ ప్రింట్ అయిపోయింది అనమాట. ఇట్లా మనం స్టాక్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నువ్వు సపరేట్గా ఇట్లా రాసే బదులు ఇదంతా తీసుకెళ్ళి టెంప్ ప్లేస్లో రీప్లేస్ కొట్టేసాయి అండ్ ఈ లైన్ లేపేసేయచ్చు. డైరెక్ట్ నువ్వు స్టాక్లోకి పుష్ చేయొచ్చు అనమాట. స్టాక్ డాట్ పుష్ న్యూ క్రికెటర్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ అనుకుంటా కరెక్ట్ పనిచేస్తుంది. అండ్ మనం ఇటరేట్ కూడా చేయొచ్చు. ఫర్ క్రికెటర్ టెంప్
ఎస్టీ అన్నాం అనుకో అండ్ ఇది కింద తీసుకొద్దాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println టెంప్ డాట్ నేమ్. సో ఒక్కొక్కరిని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు రన్ చేసిద్దాం. సో ఒక్కొక్క క్రికెటర్ని మనం ఇట్లా ప్రింట్ చేయొచ్చు అనమాట. సో బేసికల్గా ఫర్ క్రికెటర్ టెంప్ :st అన్నాం అనుకో. సో బేసికల్గా ఈ ఎస్టీ స్టాక్ని ఇటరేట్ చేస్తున్నాం అనమాట. ఇది డేటా టైప్. ఏ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం టాప్లో ఉన్నదాన్ని, ఆర్ ఇప్పుడు మనం ఇటరేట్ చేసేదాన్ని టెంప్ డాట్ నేమ్ అంటే విఘ్నేష్, దినేష్, అర్జున్, కిరణ్ అట్లా వస్తుంది అనమాట. సో ఇది స్టాక్ ఇటరేషన్. నార్మల్గా స్టాక్లో ఏమేమి ఉన్నాయని ఇటరేట్ చేయడానికి వాడతాం, సరేనా. సో ఇక్కడ టెంప్ డాట్ నేమ్ అనొచ్చు, లేకపోతే టెంప్ డాట్ రన్స్ అంటే ఒక్కొక్కరు ఎన్ని రన్స్ కొట్టిరో కూడా వస్తుంది. టెంప్ డాట్ నిక్ నేమ్స్ అంటే వాళ్ళ నిక్ నేమ్స్ కూడా వస్తాయి. సో ఇట్లా మనం ఒక స్టాక్ని ఇటరేట్ చేయొచ్చు, స్టాక్లో ఆబ్జెక్ట్స్ స్టోర్ చేసుకోవచ్చు, మీకు నచ్చింది చేసుకోవచ్చు అనమాట ఇక్కడ స్టాక్స్ యూస్ చేసి. సో సేమ్ ఇదే క్యూ తోటి కూడా చేయొచ్చు. సో సేమ్ క్యూ సేమ్ స్టాక్. సో ఇంకా చెప్పాలంటే లింక్ లిస్ట్ ఆర్ అరే లిస్ట్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చిన్న డీటోర్ వెళ్తే ఇక్కడ అరే లిస్ట్ అని రాసినాం అనుకో. లెట్స్ సీ అరే లిస్ట్ క్రికెటర్ ARR ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ అన్నాం అనుకో. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ ఇక్కడ అరే డాట్ పుష్ అనే బదులు ARR డాట్ యాడ్ అన్నావు అనుకో, ఈ స్టాక్ మనకి ఏం అవసరం లేదు. సో ఇట్లా ఎట్లయితే టెంపుల్ ఇటరేట్ చేస్తున్నావు అరేలో ఇటరేట్ చేయి. సారీ, ఇది టెంపుల్ స్టాక్లో ఎట్లా ఇటరేట్ చేస్తున్నావు ఇక్కడ అరేలో ఇటరేట్ చేసి రన్ చేసేసాయి. సో ఇప్పుడు బేసికల్గా ఏం చేసినాం, ఇక్కడ ఒక అరే లిస్ట్ని క్రియేట్ చేసినాం. అరే లిస్ట్లో క్రికెటర్స్ని స్టోర్ చేసుకోవచ్చు. అరే లిస్ట్ డాట్ యాడ్ న్యూ క్రికెటర్ అన్నాం. దాని తర్వాత సేమ్ ఇటరేట్ చేయడం అంతా సేమ్. ఆర్ టెంప్ డాట్ గెట్, నువ్వు డైరెక్ట్ గెట్ అనొచ్చు. అది అరే లిస్ట్లో మనకి ఇండిసెస్ కూడా ఉంటాయి. సో డైరెక్ట్ నువ్వు ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అరే లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ 2. సో 2 ఇండెక్స్ దగ్గర ఏముందో వాళ్ళ యొక్క నేమ్. సో డైరెక్ట్ నువ్వు అరే లిస్ట్లో ఇండెక్సెస్ ఉంటాయి కాబట్టి ఇండిసెస్ తోటి కూడా తీసుకొని వాటి నేమ్స్ కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట అర్చు. సో ఇట్లా అరే లిస్ట్లో కూడా మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. సో జావాలో అరే లిస్ట్, క్యూ, వీటన్నిట్లలో డీక్యూ. సో ఏమన్నా కానీ నువ్వు క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ దాని డేటా టైప్ ఇస్తే ఆ డేటా టైప్ తోటి క్రియేట్ అయ్యే డేటా టైప్ ఒక క్లాస్ కదా, ఆ క్లాస్ తోటి క్రియేట్ అయ్యే ఆబ్జెక్ట్స్ అన్నిటిని వాటిలలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దాంతో సేమ్ అన్ని ఫంక్షన్స్ సేమ్, ఇక పుష్ పాప్ ఈజ్ అంటే అవన్నీ సేమ్ నడుస్తాయి, ఏం ఫరకే ఉండవు. అంత సేమ్ ఉంటే జస్ట్ ఈ క్రికెటర్ ఇది ఒక్కటి మారితే అండ్ నువ్వు వాటిని పుష్ పాప్ చేసి ఆబ్జెక్ట్స్ని డైరెక్ట్ స్టోర్ చేయొచ్చు అనమాట. దిస్ ఇస్ చాలా ప్లస్ పాయింట్. ఇట్లా మెయిన్గా మనం జావాని యూజ్ చేసేదే వీటి కోసం. సో పెద్ద కొన్ని ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఎప్పుడైనా నువ్వు ప్రక్క క్లాసెస్ మీద వర్క్ చేస్తావు. సో క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం అరే లిస్ట్లో వీటన్నిటిలో ఆబ్జెక్ట్స్ని క్లాసెస్ని స్టోర్ చేసుకోగలుగుతాం. అండ్ దిస్ ఇస్ ద వే టు గో. సో ఈ వీడియోకి ఇంతే మచ్చా. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్.